లైవ్ షోకి తిరిగి స్వాగతం. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆంధ్ర సీఎంల వద్ద గుమస్తాగిరి మాత్రమే చేశారు తప్ప ఏమీ మాత్రం అభివృద్ధి చర్యలు చేపట్టలేదంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 86% మంది అవునని, 14% మంది కాదన్నారు. ఇక శ్రీ చలసాని శ్రీనివాస్ గారు ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్, ప్రత్యేక హోదా సాధన సమితి తరఫున పర్యటన చేస్తున్నటువంటి నేత. శ్రీ రామకోటయ్య గారు భారతీయ జనతా పార్టీ కోశాధికారి, అలాగే ఏపీకి సంబంధించిన ప్రముఖులు. శ్రీ సుధాకర్ రెడ్డి గారు టీఆర్ఎస్ సీనియర్ నేత, శాసన మండలి సభ్యులు. శ్రీమతి గంగా భవానీ గారు శాసన మండలి మాజీ సభ్యురాలు, ఏపీ కాంగ్రెస్ నేత. ఇక అనూహ్యంగా తిరుపతిలో జరిగిన ఆత్మహత్య యత్నం అందరినీ కలవపరిచింది. ఆ పరిస్థితి మంచిది కాదు అని అందరూ చెప్తున్నారు. అయితే ప్రత్యేక హోదా అంశంపై మళ్ళీ ఏపీ అంతా కూడా ఒక సెంటిమెంట్గా తరలింది, మారిపోయింది. మొత్తం పరిస్థితి అంతా కూడా మరి విపక్షాలు ప్రధాని మోడీ, చంద్రబాబు, వెంకయ్యనాయుడుని టార్గెట్ చేస్తుంటే మొత్తం ఇదంతా కాంగ్రెస్ వాళ్ళ వల్లే జరిగిందని టీడీపీ నేతలు సోమిరెడ్డి గారు కానీ లేదా కేఈ కృష్ణమూర్తి గారు కానీ వీళ్ళంతా ఎదురుదాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరి వాటా ఎంత, ఈ వీటికి సంబంధించి ముందుగా చలసాని శ్రీనివాస్ గారు మాట్లాడతారు. నిన్న జరిగినటువంటి తాజా పరిణామం నేపథ్యంలో మొట్టమొదటిగా కోటి అనే వ్యక్తిని వాళ్ళ విషం పరిస్తున్నప్పుడు వెంటనే మెరుగైన వైద్య సదుపాయాల కోసం హైదరాబాద్ కానీ మిగతా ప్రాంతాలు కానీ కావాలంటే హెలికాప్టర్ కూడా తరలించాలని చెప్పి మేము మాట్లాడాము. నిన్న మంత్రి గారు కూడా సందేశం పంపించడం జరిగింది. ముందుగా ఇంతకుముందే మీ ఛానల్లో కూడా అనేక సార్లు స్పష్టంగా కూడా నేను అనేక సమావేశాలు కూడా యువకులు ఈసారి ఆత్మత్యాగాలు కానీ మిగతా కానీ తీవ్రమైన త్యాగాలు కానీ చేయాల్సిన పని లేదు, అలాగే ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా ఇక్కడ ఫ్యూజ్ తీసేయాల్సిన పని లేదు, కేంద్రానికి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి పదే పదే కూడా చెప్పడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. యువత ఇలాంటి భావోద్వేగాలకి లోను కావద్దు. ఇలాంటి పని చేయాల్సిన మోసం వాళ్ళు చేయలేదు, మోసం చేసిన నాయకులు యథేచ్ఛగా తిరుగుతున్నారు, వీళ్ళు మోసపోయారు. అందుకని అలాంటి చేయకూడదని మొట్టమొదటిగా భావిస్తున్నాను. రెండో విషయం, ఎవరు ఏం చేసినా ప్రత్యేక హోదా కోసం, ప్రత్యేక హోదా ఒక్కటే వస్తేనే స్వర్గం వస్తుందని నేను భావించాను. ప్రత్యేక హోదాతో పాటు మేము మాట్లాడిన అన్ని కేంద్ర హామీలు సాధన కావాలి. కానీ నేను దురదృష్టం ఏంటంటే అక్కడ జరిగిన అబ్బాయి ఆత్మహత్య యత్నం చేసుకున్న తర్వాత కూడా చిరంజీవి గారు కంటిన్యూగా మాట్లాడి తర్వాత కనీసం పరామర్శించకుండా వెళ్ళారు. తర్వాత రఘువీరెడ్డి గారు వెళ్ళి మాట్లాడి వచ్చారు. ఆయన చాలా కాలం నుంచి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. చిరంజీవి గారు కంటిన్యూ చేశారా? చిరంజీవి గారు స్పీచ్ కంటిన్యూ చేశారు, నేను చూశాను. చిరంజీవి గారు స్పీచ్ కంటిన్యూ చేసిన తర్వాత ఆయన పరామర్శించి కూడా వెళ్ళారు. సరే, ఆయన వ్యక్తిగత అది పక్కన పెడదాం. కానీ రఘువీరెడ్డి గారు ఏదైతే ఉందో ఇవాళ 11వ తారీఖున చేసిన బంద్ ఏదైతే ఉందో మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ఒక్కటి మాత్రం సుస్పష్టం అండి, దీనికి పూర్తి బాధ్యత వహించాల్సింది వాళ్ళ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ. ఇవాళ సుజనా చౌదరి గారు మాట్లాడితే మేము పోరాడతాం అంటున్నారు. నాకు అర్థం కాదు, రాజ్యాంగం కొంచెం చదువుకోవాలి. ఈ భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం సమిష్టి బాధ్యత, తన మీదే పోరాడుతున్నట్టు ఇదేమన్నా ఇలా చేయటం పద్ధతి కాదు. ఖచ్చితంగా కనుక ఇవాళ ప్రజలు కూడా వీళ్ళు చేసేదాన్ని చర్యలను గమనిస్తూ ఉన్నారు. తీవ్రంగా ఇవాళ నాయకులు పోరాడాలి. మేము ప్రజా చైతన్యాతలు మేము చేసుకుంటున్నాం. ఇక్కడుండే ఎంపీలకి ఎమ్మెల్యేలకు వెళ్ళి చెప్తున్నాను, ప్రజలకి ఇక్కడ మీరు పోరాటాలు చేయొద్దండి, ఢిల్లీ వెళ్ళి పోరాటాలు చేయండి. వాళ్ళ భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం కానీ, వైకాపా ఎంపీలు కానీ, ఈవెన్ కాంగ్రెస్ ఎంపీలు కూడా ఇక్కడికి వచ్చి మీరు పోరుబాట సోనియా గాంధీ గారి మీద చేయాలి. కానీ సోనియా గాంధీ మీద చేయాలి, మన మోడీ గారు, నరేంద్ర మోడీ గారి మీద చేయాలి. సోనియా గాంధీ గారి మీద ఒత్తిడి తీసుకురావాలి. ఎందుకంటే సుష్మా స్వరాజ్ గారు ఉంటారో పోతారో మాకు అనవసరం అండి. ఇక్కడ ఏదైతే ఉందో దాని గురించి పార్లమెంట్ని స్తంభింప చేయాలి. మై హంబుల్ రిక్వెస్ట్, ఐఎమ్ నాట్ రిక్వెస్ట్ ఈస్ ఎవ్రీ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ఒకటే వస్తుంది. ఒక్కటి మాత్రం చెప్తాను, నేను ఎంత బాధగా ఉందంటే చప్పట్లు చరుచుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ తెలంగాణ. ఏమని మాకు 3 స్మార్ట్ సిటీలు వచ్చినాయని దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా. కేంద్రంలో తమిళనాడు వాళ్ళు యునైటెడ్గా ఉండి 6.5 కోట్ల పాపులేషన్ దాటిన తమిళనాడుకి 12 స్మార్ట్ సిటీలు ఇస్తే, ఆంధ్రాకి 3 స్మార్ట్ సిటీలు ఇస్తే క్రాకర్స్ కాల్చుకుంటున్నారు, పండగ చేసుకుంటున్నారు. ఇవాళ తెలంగాణ కూడా 2 ఇచ్చారు. అందుకని ఏకంగా ఉండాలండి. ఇవాళ ఏ పార్టీ అయినా, వైకాపా తెలుగుదేశం పార్టీ పెద్ద తరహాలో ఇవాళ 14 నెలలు ఆగాం కదా, ఇవాళ అందరినీ కలిపి తీసుకెళ్లాల్సిన పెద్ద అవసరం ఉంది. మిగతా పక్షాలు కూడా కలిసి వెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పిలవాలి, తీసుకెళ్ళాలి. మోడీ గారిని, అమిత్ షా గారి ద్వయాన్ని, అమిత్ షా పార్టీ ప్రెసిడెంట్ ఆయన మాట్లాడిన విధానాలు కానీ మన వెళ్ళి నిలదీస్తే కనుక వాస్తు ప్రకారం ఈస్టు ఆగ్నేయం లేకుండా అందరూ కలిసి ముఖాముఖి వెళ్ళి నిలదీసి ఢిల్లీలో పోరు సెలిపితే వాళ్ళ నాయకులు ఢిల్లీలో పోరు సెలపాలి, ప్రజలు చేతం చేయాలి, అంతే. రైట్. గంగా భవానీ గారు చెప్పండి, చిరంజీవి గారు కూడా ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా చిరంజీవి గారు కంటిన్యూ చేశారు, అది బాగాలేదని అంటున్నారు. ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది? అసలు ఎందుకు సరైన రీతిలో మీరు స్పందించారా? నేను నిన్న మీటింగ్కి వెళ్ళలేదండి, నేను టీవీలో చూడటం. ఏదైనా కానీ నేను మీ మీడియా సాక్షిగా ప్రజలందరికీ ఎవ్వరు ఆత్మహత్య చేసుకోకండి,
ఎవ్వరు ఆత్మహత్య చేసుకోకుండా ఎన్టీవీ ద్వారా మేము వాళ్ళందరినీ అభ్యర్థిస్తున్నా, మీ తల్లులకి మీ తల్లిదండ్రులకి గర్భశోకం కలిగించుకోండి, మేము సాధించి తీరుతామండి. వెంకయ్య నాయుడు అసమర్థుడు అన్నాడు మీడియా సాక్షిగా, మేము సమర్థులము. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ, మా సోనియా గాంధీ గారు మన్మోహన్ గారికి లెటర్ రాసి ఇచ్చారు, అది నరేంద్ర మోడీకి లెటర్ రాసి ఇచ్చారు. మేము రాహుల్ గాంధీ ఫైట్ చేస్తున్నారు, మేము ఫైట్ చేస్తున్నాము, మా మీద విశ్వాసం ఉంచండి, ఆ ఫైట్ మేము చేస్తాము, మేము సాధించి తీరుతాము, మీరు ఆత్మహత్య చేసుకోవద్దు, మేము సాధించి తీరుతాం, మా హక్కు ఇది. మేము ఫస్ట్ టైం 1 కోటి సంతకాలు సంవత్సరం క్రితమే మొదలుపెట్టాం, స్పెషల్ స్టేటస్ మా హక్కు అన్నాము, ఈ హక్కుని సాధించి తీరుతాం. మీరు మాత్రం డిమోరల్ అవ్వద్దు, ఆత్మస్థైర్యం కోల్పోవద్దు, మా మీద వదిలేండి, నిశ్చింతగా ఉండేయండి. ఎవరు అబ్బా సొమ్మండి, ఆ రోజు రాసి ఉన్నది మేము సాధిస్తాము. ఏంటండి వాళ్ళు అంటారు రాసి పెట్టుకోలేదంటారు, 6 ముంపు మండలాలు దాంట్లో రాయి లేకపోతే సాధించుకోలేదండి వాళ్ళు. పైగా మేము ముంపు మండలాల్లో రాయిపోయినా సాధించామంటారే, ఎమ్మెల్సీలు తెచ్చుకోలేదండి వాళ్ళు, రాజ్యాంగంలో రాసుకుని ఉందా? కాంగ్రెస్ పార్టీ యాక్చువల్గా ముంపు మండలాలు చేయాల. కాంగ్రెస్ పార్టీ 205 గ్రామాలు 111 సెక్షన్ 3 ప్రకారం ఆల్రెడీ కలిపేసింది. ఇంకొక 60 గ్రామాలు మొత్తం కలిపారు, 7 మండలాలు కలపలా. కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టింది, ఆమోదించారు. కొన్నేమో ఆమోదించలేదని చెప్తారు. అసలు మొత్తం రఘువీర వీళ్ళందరూ బాధ్యత వహించాలి దీనికి. నిన్న సోమిరెడ్డి వాళ్ళు ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారంటే సోమిరెడ్డి గారికి సిగ్గు లజ్జ లేదండి. ప్రతిదీ అవునండి, నేను మీడియా ముఖంగా అంటున్నాను, ప్రతిదీ మా కాంగ్రెస్ మీద వేసి ఎన్ని రోజులు పబ్బం గడుపుకుంటారండి నేను అంటున్నాను. ఏమండి 11 రాష్ట్రాలకి కాన్స్టిట్యూషన్ పెట్టి ఇచ్చారా? ఖాళీ క్యాబినెట్ చాలు. ఇంకొకటి, ఆ రోజు పార్లమెంటు సాక్షిగా మేము మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలు అంటే కాదు 10 అని వెంకయ్య నాయుడు గారని ఇదే తిరుపతిలో నమో నమో అంటే నరేంద్ర మోడీ కాదు, నమ్మించి మోసం చేసే ప్రైమ్ మినిస్టర్ ఎవరన్నా ఉన్నారంటే ఈయనేనండి. ఆయన చెప్పుకుని మేము ఇస్తాము, ఢిల్లీ కన్నా మంచి రాజధాని ఇస్తామని చెప్పలేదండి. ఏంటి ప్రజల్ని మాయ చేసి మభ్యపెట్టి ఓట్లు దండుకొని ఇక్కడ ఈయన సీఎం అక్కడ ఆయన ఉంటే ఇంద్రజిత్ పార్లమెంట్ లో నిన్న గాక మొన్న వారం రోజుల క్రితం నేను ఇవ్వను ప్రత్యేక స్టేటస్ ఏ రాష్ట్రానికి లేదని చెప్తే ఇంద్రజిత్ సింగ్ కాదని చెప్తే అదే రోజు మన చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో మీటింగ్ పెట్టుకుని సాయంత్రం టర్కీకి విహారయాత్ర వెళ్ళాడండి. ఇక్కడ ప్రజలకి బర్నింగ్ పాయింట్ ఉంటే ఆయన విహారయాత్రకి వెళ్ళాడా? మరి అందుకే ఆయన చూసి ప్రజలు డిమోరల్ అవుతున్నారు. మీరు అవ్వకండి, విహారయాత్రలు వెళ్ళే వాళ్ళని ఏంటండి అంత పెద్ద బర్నింగ్ పాయింట్ అయితే ఆయనకేమి, ఈయన ఎంపీలు తీసుకొని వెళ్ళకపోతే వచ్చేస్తా. ఈ రోజు అపాయింట్మెంట్ అడిగాడండి, ఆ రోజు నరేంద్ర మోడీని అపాయింట్మెంట్ అడిగి వెంటనే ఢిల్లీకి వెళ్ళిపోయి ఎందుకు ఇది ఇలాగ అన్నారు, అనౌన్స్ చేశారు, మళ్ళీ మాకు స్పెషల్ గా అనౌన్స్ చేయండి అని చెప్పే అవసరం ఆయన మీద లేదా అండి? ఒక ముఖ్యమంత్రిగా ఇన్ని రేళ్ళు పరిపాలించిన ముఖ్యమంత్రిగా అంటే మేము కడుపు మండిపోయి మేము చెప్తే మేము ప్రతిపక్షాలని మాదే తప్పు, ఈ రఘువీరారెడ్డి గారి తప్పు, గంగాభవని తప్పు, ఎల్లయ్య తప్పు, పుల్లయ్య తప్పు అంటారా? నరేంద్ర మోడీ గారు పక్కనే ఉంటారు కదండి, మన రాష్ట్రానికి చెందిన వెంకయ్య నాయుడు గారు ఆ రోజు సన్మానించుకున్నాడు, బుక్లెట్లు వేసుకున్నాడు కదండి, నేను తెస్తాను సాధిస్తానని. మరి ఎంత హేహ్యంగా ఉందండి. ఏంటండి ఎల్లకాలం బతికిపోతామండి మానవ జన్మలు, ముందు తరాలకు ఏమి ఇచ్చిపోతామండి? చరిత్రలో చరిత్రహీనుడు అయ్యేవాడు చాలా ఆయుష్ ఉండి ఒక బిడ్డ పోయేటండి ప్రాణము, ఆ తల్లిదండ్రులకి ఎంతండి? తెలంగాణ చేతులు ఎత్తి మొక్కే వాళ్ళకి ఎవరు ఆత్మహత్య చేసుకోండి, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుందని చెప్పండి. ఆ బిడ్డ పోయాడు కదండి, ఇంకెవరు కాదండి. అంత పెద్ద 100% ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం, కోలుకుంటాడు ఆయన. భగవంతుడు ఆయనకి మా అందరూ శక్తి ఇచ్చి ఆయనను కాపాడాలి, మా దీవెనలు ఆయనకు తగలాలి, ఆయన తప్పకుండా కోలుకోవాలి, కానీ ఇంకెవరు ఇలా చేయొద్దని నేను విన్నవించుకుంటున్నాను. శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, నేను కోసంపూడి శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. మాట్లాడండి సార్. యాక్చువల్గా నిన్న జరిగిన తిరుపతి ఘటన చాలా బాధాకరం అండి, చాలా దారుణమైన విషయం. ఆ ఆత్మహత్య బాధ్యత మీదంటే మీదని ఆల్రెడీ ఇప్పటికే రాజకీయ పార్టీలు అన్ని కూడా శవరాజకీయాలు మొదలు పెట్టేసినాయి. అంటే ఏ విధంగా ఏంటంటే ప్రత్యేక హోదా ఒక్కటే సర్వరోగ నివారణ, అది వచ్చేస్తే అద్భుతాలు జరిగిపోతాయి అని చెప్పేసి ఒక విధమైన సెంటిమెంట్ క్రియేట్ చేసి ప్రజల్ని మభ్య పెడుతున్న విషయంలో జరిగిన ఎవరు క్రియేట్ చేశారు? అందరూ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే రోడ్ల మీదకి వచ్చి ప్రత్యేక హోదా వచ్చేస్తే అద్భుతాలు జరిగిపోతాయని చెప్తున్నారో వారందరూ కూడా ప్రత్యేక హోదాతో పాటు మిగతా అన్ని కూడా విభజన హక్కుల గురించి పోరాడితే ప్రజలు నమ్ముతారు. కానీ ఇలాగా ప్రత్యేక హోదా రాకపోతే భవిష్యత్తులో అంధకారం అయిపోద్దని చెప్పడం వలన యువతలో వచ్చిన ఒక విధమైన నిరాశ నిస్పృహలతో వల్ల ఈ రోజు ఎన్నికలప్పుడే ప్రచారం చేస్తున్నారు కదా. గతంలో కూడా సార్ సమాఖ్యాంధ్ర ఉద్యమంలో అది వచ్చేస్తే రాష్ట్రం అద్భుతం జరిగిపోద్దని చెప్పి
అసలు అని అడగకుండా ఒక సమైకేంద్రాన్ని రాష్ట్రాన్ని అన్యాయంగా చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రత్యేక హోదా అంటూ మళ్ళీ ఈ విధంగా చేశారు సార్. నిన్న చూస్తున్నారు ఇక్కడికే కూడా ఆగకుండా అవసరమైతే కొంతమంది స్టేట్మెంట్ చూస్తారు కదా, అవసరమైతే మేము ఆత్మహత్య దాడిలో తయారవుతున్నాం, అలా తయారవుతాం, ఇలా తయారవుతాం అంటే ఇంకా ఒక విధమైన ఇంకా సెంటిమెంట్ క్రియేట్ చేసి ప్రజల్ని ఇంకా భావోద్వేగాలకు గురి చేసి ఏదో ప్రత్యేక హోదా అనేది ఒక అద్భుతం అనేది ఒక తప్ప మనకి ఏదీ లేదన్నట్టుగా చేసి క్రియేట్ చేయడం ఉద్వేగాలండి. ఖమ్మం నుంచి హలో, ఖమ్మం నుంచి సత్యనారాయణ గారు మాట్లాడండి. నమస్తే నమస్తే, మాట్లాడండి ప్లీజ్. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్తే సార్. మాట్లాడండి. నమస్తే సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం మిత్రమా. మా ఆంధ్ర నుంచి మాట్లాడుతున్నామండి. ఆంధ్ర నేతల వాళ్ళు కావట్లేదు సార్ ప్రత్యేక హోదా అనేది. కేసీఆర్ గారిని తెలంగాణ సాధించినందుకు, అలాగే మా ప్రత్యేక హోదా కూడా కేసీఆర్ వల్ల అవుతుందని మేము నమ్ముతున్నాం సార్. ఇది భలే ఉంది. కేసీఆర్ గారు చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. అప్పుడు ఏం చేశారు మేడం మీరు? రైట్, ఓకే రైట్. ఏంటి కేసీఆర్ గారు చేయాలంటే సుధాకర్ రెడ్డి గారు? కేఎస్ గారు నిజంగానే ఆయన అన్నట్టుగా, ఎందుకంటే ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి ఒక నాయకుడు కేసీఆర్ అనేటువంటి ఒక దృక్పథంతో అటువంటి నాయకుడు వచ్చినట్టయితే ప్రతి ఒక్క హోదా సాధిస్తామనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో ఉంటుంది. ఎందుకొరకంటే ఇక్కడ మాత్రం నిన్న కోటి ఆత్మహత్య ఏదైతే చేసుకుంటున్నో అది సరి అయింది కాదు. ఎందుకంటే గతంలో కూడా మనం తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భం కూడా చెప్పినాం, అయ్యా యువకులు ఉద్రేకపూర్వకంగా మీరు ఆత్మహత్య చేయకండి. ఎందుకంటే చేసేటువంటి నాయకులందరూ కూడా ఇవాళ అన్ని పార్టీల వాళ్ళు కూడా ప్రత్యేక హోదా కావాలని కోరుతుండ్రు. కాబట్టి దాని కొరకు రాజకీయ నాయకులపై ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మనపై ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఆత్మహత్య చేసుకోవడం సరైనది కాదు. కాబట్టి వారందరూ కూడా ఆలోచించాలి, పునరాలోచన చేయమనేటువంటిది మాత్రం మేము కూడా అదే తెలుగువారిగా మేము కోరుతా అంటాం. ఇక రెండవ విషయానికి వస్తే మాత్రం, ఎందుకంటే అందరూ కూడా మోసం చేసిన మాట వాస్తవం. ఇవాళ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా ఆ రోజు మాయమాటలు చెప్పి తప్పకుండా ప్రత్యేక హోదా తెస్తామనేటువంటి ఎన్నికల సందర్భంగా చెప్తూ వచ్చారు. కానీ ఎన్నికలైన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చి, ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆశాజీవులు, ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వం వచ్చినట్టయితే ప్రత్యేక ప్రతిపత్తి వస్తే ప్రజల యొక్క జీవ స్థితిగతులు మారుతాయి అనేటువంటి ఒక నమ్మకం ఉంటుంది, సహజం. సమగ్రమైనటువంటి యొక్క డెవలప్మెంట్ ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రత్యేక హోదా కావాలంట అంటారు. కాబట్టి ఆ రకమైనటువంటి రాకపోయి, ఇంకా మోరోవర్ పార్లమెంట్లో వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇది రాదు ప్రత్యేక హోదా అని చెప్పబట్టి, ఇంకా నేచురల్గా యువకులు ఎవరైతున్నారో వారు ఉద్రేకపూర్వకంగా ఇటువంటి ఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మా శ్రీనివాస్ మేధావులు కాబట్టి వారితో మేము కోరేది ఒక్కటే, ఎందుకంటే ఏ ప్రభుత్వం అయితే ఏ మాటలు అయితే చెప్పారు వారికి ప్రాధాన్యత క్రమంలో ప్రత్యేక హోదా లేదనేది స్పష్టమవుతుంది. ఎందుకంటే గతంలో మనం చట్టాలు ఎన్నో సవరణలు చేసినాం. చట్టాలు సవరణ చేస్తున్నప్పుడు మీరు 7 మండలాలు కలుపుతూ దాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని ఆ రోజు చట్టం తీసుకొచ్చి ఆ రోజు ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఒక్కొక్కటి చెప్తున్నా. తర్వాత ఎమ్మెల్సీల సంఖ్య పెంచుకోవడానికి చట్టం తీసుకొచ్చినావు. ఈ రకమైనటువంటి ఒక కార్యక్రమాల కొరకు మీకు ప్రాధాన్యత బాగున్నదని తెలుగుదేశం బీజేపీ కలిసికట్టుగా ఏదైతే అవసరం ఉన్నదో అది చేసుకుంటూ వచ్చినావు. కానీ ఇది ప్రత్యేక హోదాకు సంబంధించినంత వరకు వచ్చే వరకు మాత్రం ఇది మాకు అంత ప్రాధాన్యత కలిగింది కాదు అనేది విశ్లేషకులు అందరూ కూడా మేము అనుకుంటున్నాం. వాళ్ళను కాదు, మాకు బీజేపీ నాయకులు పెద్ద అవసరం లేదు అందుకొరకే నేను ఉపన్యాసం చేసేటువంటి నాయకులందరితో కూడా మేము కోరేది, మా అటువంటి చాలా మంది యువకులు ఏమనుకుంటారంటే అరే ఇది వస్తే బాగుంటుంది కదా అని అనుకుంటా అంటారు. ఆ అనుకున్నటువంటి వాళ్ళల్లో ఇటువంటి ఉద్రేకాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉపన్యాసం చేసేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఎన్నికల సందర్భంగా ఓట్లు కావాలి, కాబట్టి ఈ విధంగా తప్పకుండా మేము ఎన్నికల సందర్భంగా ఏవైతే హామీలు ఇచ్చినామో ఒక్కొక్కటి అంటే ఒకటి చూపిస్తా సార్. ఇప్పుడు మా ఎన్నికల ప్రణాళిక శ్రీనివాస్ గారి దగ్గరనే తీసుకొచ్చి చూపిస్తా. మేము దళితులను ముఖ్యమంత్రి చేస్తున్నట్టు చూపించు. ఎలక్షన్ మేనిఫెస్టో లేదు కానీ మామూలుగా కేసీఆర్ గారు మాట మీద ఎన్నికల ప్రణాళికలో ఏదైతే పొందుపరిచినామో ఎక్కడ లేనటువంటి రీతిగా శ్రీనివాస్ గారు గమనించాలి. అసలు ఎవడని అన్నడాండి ఈ పని చేయకపోతే ఓట్లు అడగం అనేటువంటి మాట, ఈ మాట అటువంటి మాట మాట్లాడిన చెప్తున్నా నేను. రాంకోటే గారు మాట్లాడడానికి ముందుగా రఘునాథ్ రెడ్డి గారు కర్నూలు నుంచి. రఘునాథ్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి.
సార్ గంగభవాని గారిని ఒక సూటిగా ప్రశ్న అడుగుతున్నారు సార్. ఎవరిని? ఈ రోజు పోటీ ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు అదేదని ఈ రోజు ఆమె చెప్తుంది కదా. అవును. లో ఒప్పందం చేసినట్టు తలుపులు మూసి పార్లమెంట్ లో హడావిడిగా చేసి ఈ బిల్లులో పెట్టకపోవడము ఇవన్నీ చేయకపోవడం వల్లనే ఈ రోజు ఆ పరిస్థితి వచ్చింది సార్. అదే విధంగా బిల్లులో పెట్టితే ఏ ప్రధానమంత్రి వచ్చినా ఎవరు వచ్చినా ఖచ్చితంగా బాగా చెప్పారు మీరు, బానే ఉంది. అంటే మోడీ గారు అంత గొప్పవాడు అనుకున్నాం కానీ ఇప్పుడు మీరు మోడీ గారిని విమర్శిస్తున్నారా కాంగ్రెస్ వాళ్ళని విమర్శిస్తున్నారా? మీరు తెలియకుండానే మీకు మోడీ గారి మీద ఇంకెవరి మీద అభిమానం ఉండొచ్చు, తప్పులేదు. కానీ పాత వాళ్ళని విమర్శించడం ద్వారా ఇప్పుడు ఉన్న వాళ్ళని కూడా మీరు విమర్శిస్తున్నట్టు అది గుర్తుంచుకోండి మీరు. సరే సార్, మీరు చెప్పినది కరెక్టే. కానీ ఇప్పుడు రఘువీరారెడ్డి పోయి తిరుపతిలో చెప్తేనే ప్రత్యేక హోదా వస్తాది అనేది ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రత్యేక హోదా అవసరమా అడగొద్దా? రఘువీరారెడ్డి గారిని అడగొద్దని చెప్తున్నారా మీరు? కానీ అడగవచ్చు సార్. ఉద్రేకమైన మాట్లాడుతున్నారు. ఇంత ఉద్రేకం ఆ రోజే చూపించింటే ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రం, ఆ రోజు తెలంగాణ రాష్ట్రం పదవులు రాజీనామా చేశాను. గంగాభవాని ఎప్పుడు ప్రజల పక్షాన తెలంగాణ సోదరులు కూడా నేను విన్నవించుకున్నాను, ఆత్మహత్యలు చేసుకోవద్దు, గర్భం కలిగించకూడదని. సుబ్రహ్మణ్యం గారు రైట్, ఓకే, థ్యాంక్ యూ రఘునాథరెడ్డి గారు. గుంటూరు నుంచి సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. అయితే కాంగ్రెస్ పార్టీ చిత్రాలు చేస్తా ఉంది. ఏంటంటే సెక్షన్ 8 అనేది బిల్లులో ఉంది, దాని గురించి మాట్లాడారు. కామగుంటారు బ్రహ్మాండంగా అని చెప్పేసి అంటారు. సరే, సంతోషం. అక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళంతా కూడా సంతోషంగా ఉంటుంది, హ్యాపీ సార్. ఏంటంటే దొంగతనం చేసినోడే దొంగ అన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి. ఆ రోజులు బిల్లులో పెడితే అయిపోయేదానికి ఒక 2 మొత్తం పార్లమెంట్ మొత్తం కూడా రైట్, బిల్లులో పెడితే అయిపోయింది అంటారు. సో ఇప్పుడు పెట్టలేరని మీ అనుమానం? బిల్లు ఉన్నాయి కూడా కాదు, ఇప్పుడున్నాళ్ళు చేతకానాలని మీ అభిప్రాయం కాదు. ఒక్క నిమిషం, నేను అడుగుతున్నా సరదాగా, మీరు ఇప్పుడున్నాళ్ళు చేతకానాలని మీరు అనుకుంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళే సమర్థనని మీరు మీ అభిప్రాయమా? ఆడు పెట్టుండగలిగి ఉండేవాళ్ళని. దుర్గారావు గారు మరొక లైన్ ఉన్నారు. దుర్గారావు గారు నమస్కారం, మాట్లాడండి. హలో, రైట్, ఓకే. రామకోటి గారు సమానం చెప్పండి. రాజకీయ నాయకులంతా టార్గెట్ చేస్తున్నారు, అయితే ప్రజల్లో కొంతమంది మీ పట్ల సానుభూతి పట్ల ఎవరి పట్ల చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యాక్చువల్ గా జరుగుతున్న విషయం పట్ల చేస్తే సంతోషపడతాం. ఇవాళ జరుగుతున్న విషయంలో సోదరు గంగాభవాని గారు చాలా ఉద్రేకంగా చెప్పారు. ఎందుకంటే కళ్ళు పోయిన తర్వాత సూర్య నమస్కారాలు చేసే బ్యాచ్ అండి వీళ్ళందరూ. యాక్చువల్ గా ఎప్పుడు ఏది చేయాలో అది చేయకుండా ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారు. తిరుపతిలో నేను సభ చేసింది ఎంత హాస్యాస్పదంగా చేశారంటే, నాయకులందరూ ఒక చోట కోర్టానికి కూడా బస్సు చేసుకుని ప్రత్యేకంగా అందరినీ కలెక్షన్ చేసి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అక్కడ తీసుకెళ్లి కూర్చోబెట్టిన నాయకులు కూడా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే, ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అతను ఆత్మహత్యాయత్నం చేసుకుంటే అతన్ని పలకరించడం పోయి టీవీలకు అంకితం అయిపోయి స్పీచ్లు ఇవ్వడం కోసమని నోటెడ్ స్పీచెస్ మాట్లాడటం మొదలెట్టారు. యాక్చువల్గా వాస్తవం ఏంటంటే, ఇది ప్రజల్లో సెంటిమెంట్ ఉన్నమాట వాస్తవం. దీనికి సంబంధించిన విషయాల్లో అందరూ కలిసికట్టుగా రావాలని మేమంతా ప్రయత్నం కూడా. ఇప్పుడు కూడా ఆలోచన ఏంటంటే, జరిగిన పొరపాటు ఏదైతే జరిగిందో దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రత్యేక హోదా విషయంలో ఏం చేస్తున్నారు అనే దాని గురించి కూడా ఇంతవరకు ఎవరికి అవగాహన లేదు. ఏ శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళకో ఎవరో కొంతమందికి మాత్రం ఒక అవగాహన ఉంది, ప్రత్యేక హోదా వస్తే మనకి ఇలాంటి బెనిఫిట్స్ వస్తాయని. యాక్చువల్గా దాని బదులు ప్రత్యేక హోదాకి ఏదైతే మనం కట్టుబడి ఉన్నామో దాంతోపాటు వీళ్ళు ఏమంటున్నారంటే, ముందు ఒక ప్యాకేజీ లాగా ఒకటి ఫాలోఅప్ చేద్దామని అంటున్నారు. ఏ రాష్ట్రానికి జరగనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రానికి జరిగింది. 24/7 కరెంటు రావడం, 10 సంవత్సరాలు లేని కరెంట్ని ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వడం జరిగింది. మీకు ఏది కావాలంటే అది ఇవ్వడం జరిగింది. మీరు అనే దానికోసం మీకు ఎటువంటి విషయంలో కూడా ప్రతి విషయంలో ఆంధ్ర రాష్ట్రానికి కట్టుబడి ఉండి చేశారు. ఈ విషయాలు అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్రాన్ని చేశారు, ఆంధ్ర రాష్ట్రాన్ని చేశారు. మనకేంటంటే ఖాళీ ఖజానా అక్కడ వదిలేసి వెళ్ళి స్కాములతో అక్కడ ఉంచి వెళ్ళి అక్కడ కేంద్రంలో సుష్మా గారు శ్యాములు అంటే సుష్మా గారు కానీ మహారాష్ట్ర వ్యాపారం చేసింది మీ దిగ్విజయ్ సింగ్, మీ అన్న దిగ్విజయ్ సింగ్ చేశారమ్మా, మీకు తెలీదు.
వ్యాపారం గురించి మీరు మాట్లాడే మీరు ముందు అసలు చరిత్ర చూసుకోండి. ఎవరు స్కామ్ చేశారు? ఒక్క రూపాయి స్కామ్ ఉంటే ఎంక్వైరీ కోరాడు. సిబిఐ ఎంక్వైరీ కోరినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక చీఫ్ మినిస్టర్ జూలై 9th నాడు కూర్చోబెట్టి నేను సిబిఐ ఎంక్వైరీ ఆయనంతా ఆయన కోరాడు. చాలా ఇబ్బంది, చాలా మంది 50 మంది చనిపోయిన తర్వాత కోరాడు. 50 మంది ఎలా చనిపోయారు? కాంగ్రెస్ పార్టీ దిగ్విజయ్ సింగ్ వాళ్ళు ఉన్నప్పుడు చేసినటువంటి పరిస్థితి మధ్యప్రదేశ్ కాదు. మీరు వ్యాపం కుంభకోణం గురించి అవగాహన లేదు కాబట్టి ఆవిడ మాట్లాడుతుంది. కాంగ్రెస్ ఇవాళ లలిత్ మోడీ 2010 నుంచి 2014 వరకు మీరు కళ్ళు మూసుకుపోయినారా? ఎవరు సపోర్ట్ చేశారు? కాదండి, ఆవిడ మాట్లాడుతుంది కాంగ్రెస్ కుంభకోణాలు అంటే లక్షల కోట్లు ఎక్కడ? ఏమీ లేదు. 3,40,00,000 రూపాయలు కొడుకు తల్లికి ఇస్తాడు. ఇప్పుడు తల్లుల గురించి మాట్లాడుతూ ఏ తల్లి గర్భశోకం అవుతాడు? ఒక తల్లికి కొడుకు ఇస్తే దాని గురించి స్కామ్ అని చెప్పి చెబుతుంటే వీళ్ళకి అసలు అవగాహన ఉందని అంటున్నారు. ఎక్కడ జరిగినటువంటి స్కాములు 6,20,000 కోట్ల రూపాయలు వాళ్ళ స్కామ్ జరుగుతుంది. రాష్ట్రంలో కేంద్రంలో 68 మంది మంత్రులు ఉంటే ఒక్క నిమిషంలో ఇవాళ మోడీ గారు చేస్తున్న పరిపాలన అద్భుతంగా ఉంది. యాక్చువల్ గా ఎక్కడ ఎటువంటి ఢిల్లీ ప్రజలు అన్నారు కదా, అందుకే పట్టం కట్టారు కదా. ఢిల్లీ ప్రజలు అంటారు తెలుసుంటే మీరు మాట్లాడారు. ఇందుకు ప్రత్యేక హోదా కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వలేకపోయారు, వాళ్ళ వైఫల్యం విమర్శిస్తున్నారు. వాళ్ళ వైఫల్యమే ఇప్పుడు మోడీ గారు చెప్పేదండి. సమర్థత నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. సమర్థత నిరూపించుకునే సమయం సరైన సమయంలో ఇస్తారు. ఎట్లా పడితే అట్లా మీ ఇష్టం వచ్చినట్టు మీకు సంబంధించి ఏ సందర్భంలో దేనికి ఎలా చేయాలో అలా చేయాలి. ఇప్పుడు ఒక మేధావుల సంఘం ఒకటి చెబుతున్నారు ఏంటంటే, ఏమంటే ఈ విధమైనటువంటి కార్యక్రమాల వల్ల ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఖాళీ ఖజానా ఇచ్చి అక్కడ ఎటువంటి ఇది లేకుండా ఆర్థిక సంఘం సపోర్ట్ ముందుకు వెళ్ళాల్సినటువంటి సందర్భంలో హోదాని ఇచ్చేసి ఫండ్స్ ఇవ్వకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీ అదే చేసింది. బీహార్ పోయి మోసపూరితంగా 12,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇవాళ దానికి మూల్యం భారతీయ జనతా పార్టీ చెల్లించాల్సి వస్తుంది. 12,000 కోట్లు ఇస్తామని మొన్న చేస్తామన్నారు. శ్రీనివాస్ గారు చిత్తూరు నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్కారం సార్, కొమ్మినేని గారు. ప్లీజ్ అక్కడున్న పెద్దలందరికీ నమస్కారం. మాట్లాడండి సార్. మా గురువు గారు బీజేపీ లీడర్ గారు రామకోటయ్య గారికి నమస్కారం, ప్రత్యేక నమస్కారం సార్. ఇచ్చిన పెద్దమ్మకే కాదు సార్ నష్టం చేసింది, మద్దతు ఇచ్చిన చిన్నమ్మ కూడా నష్టం చేసిందే కదా సార్. బిల్లులో పెట్టలేదని విషయము ఆ రోజు వాళ్ళకి తెలియదా? వాళ్ళ బిల్లులో పెట్టలేదు కాబట్టి వాళ్ళ పక్కన పెట్టింది. వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అన్యాయం చేశారు, మేము న్యాయం చేస్తామంటేనే సార్ ఈ రోజు బీజేపీకి వచ్చిన మద్దతు ఆ రోజు కాంగ్రెస్ కి రాలేదు. ఈ రోజు కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ బలవంతంతో మద్దతు తెలిపి వాళ్ళ అవసరం తీర్చుకున్నారు. ఈ మాదిరి ఏకపక్షంగా వచ్చినట్టే కాంగ్రెస్ ఈ రోజు ఏ కుంభకోణాలు ఇరుక్కోకుండా చేసిందేమో నిజాయితీగా. వెరీ గుడ్, కరెక్ట్. కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా సరే ఒక పొరపాటును సపోర్ట్ చేస్తే శ్రీనివాస్ ఒకటి గుర్తు పెట్టుకోండి, కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక మ్యాండేటరీ ఇచ్చారు. మోడీ రావాలని ఇచ్చిన మీకు ఎంతవరకు ఏంటంటే ఒక ఆలోచన అంటే ఏ స్కామ్ చేసైనా పర్లేదు మాకు ఏదో విధంగా ఇవ్వండి అనే ఆలోచన ఉన్నారు తప్పితే మీకు దయవించి అర్థం కేసీఆర్ గారు మేము కోరేది శ్రీనివాస్ కు మాత్రం, మా రామకోటయ్య వరకు మాత్రం ఒకటి చెప్పండి, అసలు ఏంటి ప్రత్యేక హోదా అయితే ఇక్కడ ప్రజల్లో ఏంటంటే లోక్సభలో మరి బిల్లు పెట్టి ఉండొచ్చు కదా అనేది ఒక అభిప్రాయం. బిల్లు పెట్టాలంటే లోక్సభలో అసలు ఈ ప్రత్యేక హోదా ప్రస్తావనే రాలేదు. అప్పుడు సుష్మా స్వరాజ్ గారు మద్దతు ఇవ్వటం, వెంటనే బిల్లు మన తెలుగు ఎంపీలంతా కూడా పరస్పరం ఘర్షణ పట్టడం, గొడవలు అవడంతో అది బిల్లు ఆమోదించేశారు. ఆ తర్వాత రాజ్యసభలోకి వెళ్ళిన తర్వాత వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు ఈ ప్రస్తావన తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో కావాలని అన్నారు. అన్న తర్వాత 5 ఏళ్లు ఇవ్వడానికి ప్రైమ్ మినిస్టర్ తోటి రాయబారాలు చేశారు. రాయబారాలు చేస్తే ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత 10 ఏళ్ళు ఇస్తామని వెంకయ్యనాయుడు గారు చెప్తే చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు ఇవ్వాలని అడిగారు. సో అది నేపథ్యం. ఒక్క నిమిషం, అడిగిన పాపానికి ఇవాళ ప్రజలందరూ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు.
అడిగినందుకు అందరూ అభినందించారు, మెచ్చుకున్నారు. సాధించామని మీరు కేసీఆర్ గారు ఓట్లేసారు వాళ్ళకు. కృష్ణా జిల్లా నుంచి మరొకరు, కృష్ణా జిల్లా నుంచి. హలో జైకర్ గారు, నమస్కారం, మాట్లాడండి. కేసీఆర్ గారు నమస్తే అండి. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. సార్, అది అక్కడ రాంకోటయ్య గారి వ్యాఖ్యలు కాస్త దానికి శాంక్టిటీ ఉండాలి సార్. ఏదైనా సరే పొలిటికల్ మైలేజ్ కోసం కాదు సార్, శాంక్టిటీ ఉండాలి. ఏదన్నా మనం ఏదన్నా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా ఉంటే సార్, వీళ్ళు కళ్ళు మూసేసుకొని కళ్ళు పోయిన తర్వాత సూర్య నమస్కారం అని అంటున్నారు సార్. వీళ్ళు జనాలందరి కళ్ళు పొడిచేసి మేము సూర్య నమస్కారం చేస్తున్నామని అబద్ధం ఆడుతూ నమస్కారం కూడా చేయనటువంటి సంస్కారం ప్రవర్తిస్తున్నారండి వీళ్ళు. జనాల కళ్ళు పొడుస్తున్నారండి. ఆనాడు మండల కమిషన్ కు వ్యతిరేకంగా మరణించిన గోస్వామికి ఈ రోజు ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యకు పాల్పడినటువంటి కోటికి పెద్ద తేడా ఏం లేదండి. సార్, ఇంకొక విషయాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలండి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రకటించాలన్నటువంటి వెంకయ్య నాయుడు గారికి ఈ రోజు తన స్వతంత్రంగా 330 సీట్లతో ఏ విధమైనటువంటి అలయన్స్ లేకుండా స్వతంత్రమైనటువంటి బీజేపీ పార్టీ, శక్తివంతమైనటువంటి బీజేపీ పార్టీగా ఉన్నటువంటి ఈ సమయంలో ఇలా కుంటి సాకులు చెప్తూ కాంగ్రెస్ పైన ఇంకొక పార్టీల పైన ఇక్కడ టీడీపీ ఏం చేస్తుందండి? టీడీపీ ఆ రోజు నరేంద్ర మోడీ వస్తే ప్రపంచానికి అంతటికి వెలుగు తీసుకొచ్చేస్తాడు. మేడ్ ఇన్ ఇండియా కాదు మేక్ ఇన్ ఇండియా అన్నాడు. ఇంకా రకరకాలైనటువంటి వ్యాఖ్యలు నేర్చుకోమని చెప్పాలి ముందు. జైకర్ రెడ్డి గారు, జయాకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రజల మనోభావాలు ఆ విధంగా ఉన్నాయి. మసిపూసి మారేడికాయ చేసి ప్రజలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే విని సహనం, చాలా విశ్లేషణలకు వాళ్ళు చాలా బ్రెయిన్. ఎవరైనా తెలివైన వాళ్ళు ఉన్నారు అనుకుంటే ప్రజలే, మనం నాయకులు అనుకుంటే మనమే తెలివైన వాళ్ళు నమ్మించి మోసం చేసి 2-3 పాయింట్లు చమత్కారంగా అన్నాడు కదా, పక్కన పెట్టారు. అన్ని గమనిస్తున్నారు. ఎవరికి ఏం జరుగుతుందో తెలుసు, ప్రజలకి ఏం జరుగుతుందో తెలుసు. డ్రామాలు ఎప్పటికైనా ఆపండి. ఇప్పటికి నేను చెప్తున్నాను, ప్రజలకి కళ్ళ కట్టినట్టు నిజాలు తెలిసినాయి. ఆ రోజు 5 సంవత్సరాలు అంటే కాదు 10 అన్నారు, 10 కాదు 15 అన్నారు. ఇదే తిరుపతిలో నరేంద్ర మోడీ గారు వచ్చి నేను ఇస్తాను స్పెషల్ స్టాటస్, మంచి రాజధాని పైగా ఆయన ఆంధ్రప్రదేశ్ చెందిన వారు, ఇతర వల్లే వస్తుందని చెప్పారు. ఒకటి మేము అనేది ఏంటంటే, అప్పుడు పదే మా నెత్తి మీద పోసి ఇప్పుడు అధికారం లేని మమ్మల్ని మామంటాం కాదు, మీకేమి సీట్లు రాలి, వీళ్ళకి 2 సీట్లు వచ్చినది కూడా మర్చిపోయారు గతము. సరే, మాకు సీట్ల కోసం ఓట్ల కోసం కాదు, ప్రజాసేవ కోసం మేము అన్నిచ్చి ఉంటాము. ఇప్పుడు నేను అనేది ఎంతసేపు కాంగ్రెస్ మీద ఆడిపోసుకుంటాం కాకన్నా మీరు అధికారంలో ఉన్నారు, సత్తా ఉన్నారని చెప్పారు. మెజార్టీ ఉంది. ఇప్పుడు ప్రజలకి ఇంకొకళ్ళు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేయకూడదు. మేమున్నాము కానీ మీరు ఇచ్చేది మాట ఒక్కడు మాట్లాడలేదండి. మేము ఇస్తాము, మేము ఉన్నాము, మాది రూలింగ్ అబ్సల్యూట్ మెజార్టీ ఉంది, మేము ఇచ్చి తీరుతామని అనట్లేదు. మేము మాత్రం పోరాడి తీరుతాము, సాధించి తీరుతాము. ప్రజలకు సాధించి తీరుతాము. ప్రజా ఉద్యమం అంటే ఏమంటూ చూపిస్తాము. ప్రజల కోసం ఎవరైనా దిగాలి. అంత పెద్ద 200 సంవత్సరాలని బ్రిటిష్ వాళ్ళే పారిపోయించి చేయించిన పార్టీ మాది. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆంధ్ర సీఎం వద్ద గుమస్తాగిరి మాత్రమే చేశారన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు సమర్థిస్తారా అంటే 87% మంది అవునని, 13% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత శ్రీనివాస్ గారు మాట్లాడతారు.